Hi friends, Namaste. This is Chakradhar Bejawada back with another interesting vlog. Good morning from Vizag and my sweet home. ఇవాళ వ్లాగ్ ఏంటంటే నాకు నిన్న ఒక ప్రోడక్ట్ అయితే వచ్చింది అమెజాన్ నుండి S13 Pro మైక్ అనమాట. గ్రీనారో నుండి వచ్చింది ఇదైతే నాకు 2300 రూపీస్ అయితే పడింది అనమాట. ఇదిగోండి అవుట్డోర్ లోకి వచ్చి షూట్ చేస్తున్నాను అనమాట. వాయిస్ అదంతా కూడా ఎలా రికార్డ్ అవుతుంది అనేది ఇప్పుడైతే డైరెక్ట్ నా iPhone 13 Pro Max అయితే వాయిస్ రికార్డ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ అయితే అన్బాక్స్ చేసి చూద్దాము లోపల ఏమేమి ఉన్నాయి అనేది. ఓకే, సో యాక్చువల్గా నేను 2 ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఓన్లీ మనకు కావాల్సిన ప్రోడక్ట్ అయితే ఇదిగోండి, ఇదే గ్రీనారో మైక్ S13 Pro. ప్యాకింగ్ అయితే చాలా గట్టిగానే ఉంది దీనిది. చూసారు కదా పక్కన నాయిస్ ఎలా ఉందో. మా ఇంటి చుట్టూ మొత్తం అంతా కూడా ఒక 20 to 30 డాగ్స్ అయితే ఉంటాయి మొత్తం సరౌండింగ్. సో ఎప్పుడు ఇలాగే ఉంటుంది నాయిస్. సో అందుకనే మెయిన్ నేను ఈ మైక్ తీసుకోవడం కూడా ఫెడప్ అయిపోయే తీసుకున్నాను. అండ్ లెట్ మీ టేక్ దిస్ అవుట్ సైడ్. మనకైతే ఒక కేస్ ఉంది, సేమ్ మన ఇయర్ పాడ్స్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. ఇక్కడేమో ఇదిగోండి గ్రీనారో అని చెప్పి ఉంది కదా, ఇది సైడ్ పెట్టేస్తాను. దానికన్నా ముందు ఈ డబ్బాలో ఏమేమి ఇచ్చారో చూద్దాము. వారంటీ కార్డ్ ఒకటి ఇచ్చారు, మాన్యువల్ ఒకటి ఇచ్చారు, కేబుల్ అయితే ఇచ్చారన్నమాట. మనకి ఐఫోన్ కి కనెక్టర్ ఇది మీకు చూపిస్తాను. ఈ కేబుల్ అయితే యూఎస్బి కేబుల్, USB to C టైప్ అనమాట. ఇది కేబుల్. కేస్ అయితే చాలా బాగుంది, కొద్దిగా ప్రీమియం గానే ఉంది. మైక్ లాగా అయితే అస్సలు లేదు. ఇది ఎలా అనిపిస్తుంది అంటే నాకు సేమ్ ఏదో ఇయర్ పాడ్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా డబ్బాలు, అలాగే అనిపిస్తుంది. సో ఓపెన్ చేసిన తర్వాత ఇలాగ 2 మైక్స్, ఇటు లెఫ్ట్ సైడ్లో 2 మైక్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి రిసీవర్. ఇది మన ఫోన్కి అయితే మనం అటాచ్ చేస్తాము. అటాచ్ చేసిన తర్వాత ఏం చేయాలనేది ప్రాసెస్ మొత్తం చెప్తాను మీకు. ఈ రిసీవర్తో పాటు ఐఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి ఇది ఇస్తారు. ఎందుకంటే ఐఫోన్కి చిన్న కేబుల్ కదా, లైట్నింగ్ కేబుల్. సో అందుకనే ఇది ఇస్తారనమాట. పుష్ చేసిన తర్వాత ఇదిగోండి మొత్తం ఇలా ఉంటుంది. అదే సపోజ్ మీరు ఆండ్రాయిడ్ యూజర్ అనుకోండి, ఓన్లీ ఇది ఒక్కటే మీరు ప్లగ్ ఇన్ చేసుకుంటే సరిపోద్ది. నా ఐఫోన్కి అయితే దీన్ని ఇప్పుడు ప్లగ్ చేసేస్తాను. దీన్ని డ్యూయల్ ఛానల్ మైక్ అంటారనమాట. అంటే 2 మైక్స్ వస్తాయి అండ్ ఒక రిసీవర్ వస్తుంది. అదే సింగిల్ ఛానల్ మైక్ అయితే ఓన్లీ ఒక మైక్ వస్తుంది అండ్ ఒక రిసీవర్ వస్తుంది అనమాట. మనకి పెయిరప్ అయిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ పైన ఒకటి ఉంది కదా, ఇక్కడ ఇది బ్లింక్ అయితే ఉంటుంది మనకి పెయిర్ అవ్వక ముందు. ఒకవేళ ఇది బ్లింక్ అవ్వడం మానేసింది అంటే పెయిర్ అయిపోయినట్టే. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు చాలా. మ్యూట్ ఉంది, రివర్బ్ ఉంది, అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అన్నీ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1 క్లిక్ చేస్తే కనుక దీన్ని నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ అవుతుంది. అదే 2 క్లిక్ చేస్తే రివర్బ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ లాగా వస్తుంది రివర్బ్ అంటే. సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ S13 Pro నుండి వస్తుంది ఇప్పుడు వాయిస్ అయితే. అండ్ దీనిలో 3 లెవెల్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. బ్యాటరీ లెవెల్ డిస్ప్లే కూడా చూపిస్తుంది అనమాట ఈ కేస్ మీద. మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఛార్జింగ్ కూడా ఎట్టే స్ట్రెచ్ మనకి 1 hour అయితే వస్తుందంట. 1 hour 1.5 hours. యాక్చువల్గా కంపెనీ ఇవ్వడం ఏంటంటే 8 hours అని ఇచ్చారు. 8 hours కంటిన్యూస్గా కాదు, అప్పుడప్పుడు వాడితే 8 hours. ఇప్పుడు మీరు వింటున్నారు S13 Pro నుండి లెవెల్ 2 నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. ఈ మైక్ స్ట్రీమింగ్ వాళ్ళు వాడుకోవచ్చు, వీడియో కాన్ఫరెన్స్ కోసం వాడుకోవచ్చు, సింగింగ్ కోసం వాడుకోవచ్చు. 30 మీటర్ లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్ఫర్, అంటే నేను 30 meters లాంగ్ వెళ్ళి కూడా నేను ఇది రికార్డ్ చేసుకోవచ్చు అంట. ఇప్పుడు కూడా క్లారిటీ సేమ్ అలాగే ఉంటుందంట. 30 meter అంటే పర్లేదు, చాలా లెంతే. పెద్ద మైక్స్కి ఏంటంటే ఇంకా ఎక్కువ మీటర్స్ ఉంటుంది అనమాట. 50-100 meters కూడా ఉంటుంది. అండ్ 360 degrees ఓమ్ని డైరెక్షనల్ సౌండ్ రిసిప్ట్ అండ్ ప్లగ్ అండ్ ప్లే. ఈ మైక్ ని 360 degrees నుండి ఎక్కడి నుండి మాట్లాడినా ఇది తీసుకోగలుగుతుంది అనమాట. ఇది రికార్డ్ చేస్తుంది. రిమూవ్ ది ప్రొటెక్టివ్ పార్టీషన్, అంటే మనకి కిందన ఛార్జింగ్ పోర్ట్ దగ్గర ఇందాక ఒక స్టిక్కర్ లాంటిది ఇచ్చారు కదా, ఆ స్టిక్కర్ తీసి మనమైతే వాడుకోవాలంట. ఇప్పటి వరకు మనం 2nd level నాయిస్ క్యాన్సిలేషన్ విన్నాం కదా, నెక్స్ట్ 3rd level నాయిస్ క్యాన్సిలేషన్ అయితే వినిపిస్తాను మీకు. సో ఇప్పుడు మనము S13 Proలో 3rd level నాయిస్ క్యాన్సిలేషన్ అయితే పెట్టాను. రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి. 5కి 3.9 అలా ఇచ్చారు రేటింగ్. ఇప్పుడు నేను ఇంత బయట అవుట్డోర్ లో మాట్లాడుతాను కదా, అయినా కూడా మీకు ఎలా వినిపిస్తుంది అనేది నాకు కింద కామెంట్ చేయండి. డిఫరెంట్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మీకు చూపించాను కదా. ఇప్పుడు 3rd level నాయిస్ క్యాన్సిలేషన్ లో పెట్టి నేను 30 meters దూరం అయితే వచ్చాను. ఇప్పుడు రికార్డింగ్ ఎలా వినిపిస్తుంది అనేది చూద్దాము. నేను 1st level నాయిస్ రిడక్షన్ అయితే పెట్టాను. 30 meters బాగానే వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు తెలియదు,
నేను రికార్డ్ చేసిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత వీడియో ఎడిట్ చేసేప్పుడు తెలుస్తుంది ఇది. సెకండ్ లెవెల్ నాయిస్ రిడక్షన్ అయితే పెట్టాను. కంపెనీ ఇచ్చిన స్టాండర్డ్స్ ప్రకారమే నేనైతే చెక్ చేస్తున్నాను. ఇది చాలా మంది కొద్దిగా వాయిస్ క్లారిటీ లేదు అని చెప్పడంతో నేనైతే ఇది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఇంత కష్టపడి చేసేది ఏంటంటే ప్రతి ఇంచు క్వాలిటీ మెయింటైన్ చేయడానికే. ఇంకా సింపుల్ టు యూజ్, ఇలా కాలర్కి పెట్టేసుకొని ఇంకా హ్యాపీగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. కానీ ఏంటంటే అటెంటివ్గా ఉండాలి. పబ్లిక్ ప్లేసెస్లో ఇది బయటకు వచ్చి కిందకి పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఎంత క్లిప్ ఉన్నా కూడా. సో ఇది ఫైనల్ టెస్టింగ్ అనమాట. టీ షర్ట్ కాలర్కి ఇలా పెట్టుకున్నాను కదా, ఇది ఎలా వస్తుంది అనేది నేను ఎడిట్లో చూస్తాను ఒకసారి. అంటే మనం ఏ ఫ్రీక్వెన్సీలో మాట్లాడితే ఇది తీసుకోగలుగుతుంది అనేది కూడా నేను ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా, దానికోసం అనమాట. హలో 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 మైక్ టెస్టింగ్ 1 2 3. హలో 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 హలో. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కూడా వ్లాగ్ చేసుకుంటున్నాం అనుకోండి. సపోజ్ 2 మైక్స్ తో వ్లాగ్ చేసుకోవచ్చు, కానీ 30 మీటర్స్ రేంజ్ లోనే ఉండాలి. దానికన్నా ఎక్కువ వెళ్ళారు అనుకోండి ఫ్రీక్వెన్సీ సెట్ అవ్వదు అనమాట. ఇప్పుడు వస్తున్న ప్రెసెంట్ యూట్యూబర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కానీ, మీరు ఒకవేళ బయటకు వెళ్ళి వ్లాగ్ చేయకపోయినా కూడా మీకు ఆడియో క్లారిటీ కావాలి అంటే ఇలాంటి మైక్ ఒకటి కంపల్సరీగా వాడాలి. ఇన్స్టాగ్రామ్ లో కూడా షార్ట్స్ పెడతారు కదా, వాళ్ళు బయటన జస్ట్ ఇలాగా రికార్డ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి మైక్స్ అయితే చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. కిందకి మూవ్ అయిపోతాను, ఎండ కూడా చాలా పెరిగిపోయింది. టేక్ కేర్ గైస్, హైడ్రేటెడ్గా ఉండండి. సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది, ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి. బీ కేర్ఫుల్, దట్స్ ఇట్. సో గైస్ ఇంకెక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్ బాయ్, టేక్ కేర్, ఫిర్ మిలేంగే.